హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నిజంగానే ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా ఆర్ఎంఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి. అదేనండి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. సో ఈ స్కూల్స్ సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్కి, అలాగే 9th క్లాస్ అడ్మిషన్కి, 6వ తరగతి ప్రవేశానికి, 9వ తరగతి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, లైక్ ఈ స్కూల్స్లో అప్లై చేయాలంటే మీ పిల్లలకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏ తరగతులు, ఏ క్లాసెస్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ డేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఏ మంత్లో ఉండబోతుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఫీజు ఎంత ఉండబోతుంది. సో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా సంబంధించి ఒక వీడియో నేను మీకు రేపు పోస్ట్ చేయబోతున్నాను. ఈ ఆర్ఎంఎస్ స్కూల్ సంబంధించి, అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ సంబంధించి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నేను ఇంతకుముందు మీకు కంపారిజన్ చేశాను. ఏంటో కంపారిజన్ అంటే నవోదయ స్కూల్స్ కన్నా కూడా సైనిక్ స్కూల్స్ బెటర్ అని చెప్పాను, అవునా కదా. సో ఇప్పుడు ఏంటంటే సైనిక్ స్కూల్స్ కన్నా కూడా ఆర్ఎంఎస్ స్కూల్స్ అనేవి చాలా బెటర్. సో ఈ ఒక్క కంపారిజన్ మీరు మైండ్లో పెట్టుకోండి. అంటే నవోదయ సైనిక్ స్కూల్స్ కన్నా కూడా ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అనేవి బెస్ట్గా ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ క్లాస్కి సంబంధించి స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి ఒక చిన్న క్లారిఫికేషన్. ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే, నేను లాస్ట్ క్లాస్లో ఒక టాపిక్ చెప్పాను. ఏంటంటే కో ప్రైమ్స్. సో ప్రైమ్స్ అంటే ఏంటో చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఫిన్ ప్రైమ్స్ అంటే ఏంటో చెప్పాను, కో ప్రైమ్స్ అంటే ఏంటో కూడా చాలా క్లియర్గా చెప్పాను. సో లాస్ట్ క్లాస్ సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే, నేను కో ప్రైమ్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఆ కొన్ని ఎగ్జాంపుల్స్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ వచ్చి 21,23. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అని చెప్పి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, అవునా కదా. సో ఆ క్లాస్ అయిపోయిన తర్వాత కొంతమంది పేరెంట్స్, కొంతమంది స్టూడెంట్స్, సో 21-23 అనే ఒక పేరు, 21-23 అనే ఒక జత ఇది కో ప్రైమ్ కాదు సార్ అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్ నాకు మెసేజెస్ చేశారు. వాళ్ళందరికీ ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే 21-23 కూడా కో ప్రైమే. ఎస్, ఈ రెండు కూడా కో ప్రైమే. ఏంటి నమ్మరా? సరే మీకు ఇది నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి మీరు కో ప్రైమ్ డెఫినేషన్ ఒక్కసారి రివైజ్ చేయండి. నేను మీకు కో ప్రైమ్కి ఏమని చెప్పాను? కో ప్రైమ్స్కి ఎప్పుడూ కూడా దేర్ కామన్ ఫ్యాక్టర్ మస్ట్ బి, చెప్పాలి, ఫర్ కో ప్రైమ్స్ దేర్ కామన్ ఫ్యాక్టర్ మస్ట్ బి 1. ఒకవేళ మీకు ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అవ్వాలంటే వాటికి సంబంధించిన ఉమ్మడి కారణాంకం అనేది 1 మాత్రమే ఉండాలి, 1 మాత్రమే ఉండాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ కో ప్రైమ్స్ దేర్ హెచ్సిఎఫ్ మస్ట్ బి 1. కో ప్రైమ్స్కి ఎప్పుడు కూడా కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే రావాలి, 1. సో ఎప్పుడైతే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుందో ఆ రెండు నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అని చెప్పాను. ఒకసారి ఈ రెండు నెంబర్స్ సంబంధించి కామన్ ఫ్యాక్టర్ 1 వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 21కి సంబంధించి ముందు ఏం చెప్తుంటే ఫ్యాక్టర్స్ చెప్పండి నాకు. 21కి సంబంధించి నాకు ఒక్కసారి ఫ్యాక్టర్స్ చెప్పండి. 1 అనేది ఒక ఫ్యాక్టరా, అవుతుందా అవదా? ఎస్, అంటే కారణాంకాలు చెప్పమని చెప్తున్నాను. సో 21కి సంబంధించి 1 అనేది ఒక ఫ్యాక్టర్, తర్వాత 3 అనేది ఒక ఫ్యాక్టర్, తర్వాత 7 అనేది ఒక ఫ్యాక్టర్, తర్వాత 21 అనేది ఒక ఫ్యాక్టర్, అవునా కదా. ఎస్, నేను ఇప్పుడు ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అని చెప్పి ప్రూవ్ చేస్తాను. కొంతమంది కాదు అన్నారు, వాళ్ళ కోసం చెప్తాను. సో 21కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాశాను. అలాగే 23కి సంబంధించి ఫ్యాక్టర్స్ చెప్పండి. సో 23కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో తెలుసా మీకు? 23 అనేది ప్రైమ్, అవునా కదా. 23 ఫర్ ఏ ప్రైమ్ నెంబర్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ప్రధాన సంఖ్యలకు కారణాంకాలు ఎన్ని ఉంటాయండి? ఓన్లీ 2 మాత్రం ఉంటాయి. ఏంటి అవి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే మళ్ళీ 23 ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్కి, ప్రధాన సంఖ్యలకు 2 కారణాంకాలు ఉంటాయి, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు నేను రాసేసాను. సో ఫస్ట్ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాశాను, సెకండ్ నెంబర్కి సంబంధించి కూడా ఫ్యాక్టర్స్ రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో అబ్జర్వ్ చేద్దాం. కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? పైన ఉండాలి ఆ ఫ్యాక్టర్, కింద కూడా ఉండాలి. అలాగే అబ్జర్వ్ చేసుకుంటే నాకు ఒకే ఒకటి కనబడుతుంది. ఇగో ఈ రెండే కనబడుతుంది, కానీ చెక్ చేసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. మిగతా ఏ నెంబర్స్ కూడా, ఏ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు, ఇక్కడ ఉంటే ఇక్కడ లేదు, అవునా కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఎంతండి? కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పాలి, ఎంత వచ్చింది? 1. సో మీకు ఇందాక చెప్పాను, అకార్డింగ్ టు కో ప్రైమ్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఏ రెండు నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ 1గా ఉంటుందో వాటిని ఏమని పిలుస్తామని చెప్పాను మీకు? కో ప్రైమ్ పిలుస్తారని చెప్పాను. సో డౌట్ క్లారిఫై అయిందని చెప్పి అనుకుంటున్నాను. క్లియర్ అండి డౌట్? ఇంక ఈరోజు క్లాస్ చూద్దాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం ఆల్రెడీ
కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ సంబంధించి అంటే లైక్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎంత, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎంత, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టడం, అలాగే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం, ఆరోహణ క్రమంలో పెట్టడం, అవరోహణ క్రమంలో పెట్టడం, పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది కాన్సెప్ట్ లాస్ట్ వీక్ నుంచి కూడా చూస్తున్నాం. సో ఈ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి మనం కొన్ని ట్రిక్స్ మాట్లాడుకున్నాం. ఏ ట్రిక్స్ మాట్లాడుకున్నాం అంటే చెప్తాను. సో ఫస్ట్ ట్రిక్ 1 ఏం మాట్లాడుకున్నాం అంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని, ఇచ్చిన భిన్నాల్ని ఎలా పోల్చవచ్చు, ఎలా కంపేర్ చేయొచ్చు అనే దానికి సంబంధించి మనం ఒక 4 ట్రిక్స్ అనేది చెప్పుకున్నాం. ఏ ట్రిక్లు అంటే ఫస్ట్ 1 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి ఎలా కంపేర్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సెకండ్ ట్రిక్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్. MULTI మల్టిప్లికేషన్. థర్డ్ ట్రిక్ ఏంటంటే డివిజన్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ ఈరోజు క్లాస్కి అయితే డివిజన్. ఫోర్త్ ట్రిక్ ఎవరైనా చెప్పగలరా గుర్తుంటే? ఎస్, వెరీ గుడ్, LCM మెథడ్. నేను మొన్నటిదాకా మీకు ఈ 3 ట్రిక్స్ కూడా చెప్పేశాను, అవునా కదా? ఎస్, ఏంటంటివి? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ యూస్ చేస్తూ ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి, అండ్ సెకండ్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తూ భిన్నాలను ఎలా పోల్చాలి, ఫ్రాక్షన్స్ని ఎలా కంపేర్ చేయాలి. థర్డ్ 1 డివిజన్ యూస్ చేస్తూ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలి. ఈ 3 ట్రిక్స్ కూడా చెప్పేశాను. బట్ నేను చెప్పింది ఒక ట్రిక్, అదే LCM మెథడ్. ఎందుకు చెప్పలేదు? ఆ రోజు కూడా మీకు క్లియర్గా చెప్పాను. ఈ ట్రిక్ ఎందుకు చెప్పలేదంటే నేను మీకు ఈ ట్రిక్ యూస్ చేసి మీరు ఫ్రాక్షన్స్ కంపేర్ చేయాలి అంటే మీకు LCM అంటే ఏంటో తెలియాలి, హౌ టు ఫైండ్ LCM అని కూడా తెలియాలి అని చెప్పి లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో లాస్ట్ 2 క్లాసెస్ కూడా మనం LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేసి LCM ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇప్పుడు మీకు LCM అంటే ఎంతో కొంత అవేర్నెస్ ఉంది, అంటే ఎంతో కొంత అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు ఏం చేద్దామంటే కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేద్దాం, భిన్నాలను పోలుద్దాం. ఏ ట్రిక్ యూస్ చేసి? 4th ట్రిక్ అంటే LCM యూస్ చేసి కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, భిన్నాలను ఎలా పోల్చాలో ఇప్పుడు ఈ ట్రిక్ యూస్ చేద్దాం. అలాగే ఇంకొక పాయింట్, ఆల్రెడీ మనం కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి చాలా క్లాసెస్ చెప్పుకున్నాం, ఈవెన్ టెస్ట్లు కూడా పెట్టుకుందాం. స్టిల్ ఇంకా ఎవరైనా పేరెంట్స్కి అలాగే పిల్లలకి ఈ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్రాస్ మల్టిప్లికేషన్లో డౌట్ ఉండొచ్చు, కొంతమందికి డివిజన్ మెథడ్లో డౌట్ ఉండొచ్చు. సో ఇలా ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ఈరోజు వీడియో చూడండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ప్రతి సమ్మకి కూడా ఈ 3 ట్రిక్స్ చెప్తాను. ఏ 3 ట్రిక్స్? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్తాను, ప్రతి సమ్కి కూడా మ్యాక్సిమం ఈరోజు 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసినవే, టైం వేస్ట్ అవుద్ది. సో ఈరోజు నేను చెప్పబోయే ప్రతి ప్రాబ్లంకి కూడా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్తాను, డివిజన్ మెథడ్ చెప్తాను, LCM మెథడ్ కూడా యూస్ చేసి చెప్తాను. మీరు అడగచ్చు, సార్ మరి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ ఏం చేసింది దాన్ని చెప్పరా? చెప్పనండి. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి మీరు ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొద్దు. మరి ఎందుకు చెప్పావు సార్ అంటే చెప్తా. 5th క్లాసు అలాగే 6th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో మీకు సంబంధించిన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో మీకు ఈ మెథడే ఉంటుంది, అవునా కదా? ఈక్వివాలెంట్ మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ఉండదండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఉండదు, ఈవెన్ డివిజన్ మెథడ్ కూడా ఉండదు, సమ్ టైమ్స్ LCM ఉంటుంది. సో ఎక్కువగా మీకు 5th క్లాస్ అలాగే 6th క్లాస్ ఎవరైతే పిల్లలు చదువుతున్నారో మీకు సంబంధించిన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఈ కాన్సెప్టే ఉంటుంది, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. సో అందుకే ఈ మెథడ్ నేను ఒకసారి చెప్తే మీకు ఈవెన్ స్కూల్లో కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ థాట్తోనే మీకు ఈ మెథడ్ చెప్పాను. బట్ ఎప్పుడు కూడా ఈ మోడల్ ఆర్ ఈ ట్రిక్ని ఎప్పుడు కూడా మీరు ఫ్రాక్షన్స్ని కంపేర్ చేసేటప్పుడు ఈ ట్రిక్ అనేది ఎప్పుడు యూజ్ చేయొద్దు. సో క్లియర్గా ఉన్నారు కదండి నా. సో ఈరోజు ప్రతి సమ్కి కూడా ఈ 3 ట్రిక్స్ కూడా చెప్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక్కసారి కేర్ఫుల్గా వినండి క్లాస్, చాలు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోద్ది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఒక్కసారి అందరూ బోర్డు కాస్ట్ చూడండి, క్వశ్చన్ రీడ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ 14/3 అండ్ 17/5? తెలుగు మీడియంలో ఏం రాసుకుంటారంటే కింద ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది రాశారు కదండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఏ ట్రిక్స్ చెప్తానని చెప్పాను. ఫస్ట్ 1 LCM మెథడ్ చూద్దాం. బై యూజింగ్ LCM మెథడ్ ఆన్సర్. సో ఏ మెథడ్ యూస్ చేసి చెప్తానండి? LCM ఫుల్ ఫామ్ ఏంటి చెప్పాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎస్. సో ఈ LCM మెథడ్ యూస్ చేసి ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్లో కూడా ఇచ్చిన 2 భిన్నాల్లో కూడా బిగ్గర్ ఆర్ పెద్ద భిన్నం ఏదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో నేను అదే రాస్తాను చూడండి. 14/3 17/5. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ టీగా అయితే రాశాను. రాసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలంటే కింద ఉన్న డినామినేటర్స్కి జాగ్రత్తగా వినాలి. కింద ఉన్న డినామినేటర్స్కి మీరు LCM ఫైండ్ అవుట్ చేయాలి. కింద ఉన్న హారమ విలువలకు మీరు కనిష్ట సామాన్య గుణిజం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, కసాగ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో స్టెప్ నెంబర్ 1 ఇచ్చిన ఫ్రాక్షన్ యాసిగా రాయాలి, క్లియర్, డౌట్ లేదు. స్టెప్ నెంబర్ 2 కింద ఉన్న సరిగ్గా వినాలి, డినామినేటర్స్కి కింద ఉన్న డినామినేటర్స్కి LCM ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దామా? సో LCM ఆఫ్ ఇక్కడ సైడ్ రాసిన
LCM ఆఫ్ 3,5 ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ 3,5. చెప్పండి 3కి 5కి LCM ఎంతండి? చాలా ఈజీ, ఆల్రెడీ మీకు ట్రిక్స్ చెప్పాను. LCM ఆఫ్ 3,5 హౌ మచ్ చెప్పాలి. వెరీ గుడ్. సో ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా ఏంటి అవి చూడంగానే కనబడిపోతుంది. ఈ రెండు నెంబర్స్ ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి స్పెషాలిటీ? ఇచ్చిన ఆర్ గివెన్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చిన రెండు కూడా ప్రధాన సంఖ్యలే. సో మీకు ఆల్రెడీ LCM టీచ్ చేసేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను. ఒకవేళ మీకు ఇచ్చిన నెంబర్స్ అన్నీ చూడండి, అన్నీ కూడా ఆల్ నెంబర్స్ మీకు ఇచ్చిన అన్ని నెంబర్స్ కూడా, అన్ని అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చిన రెండు నెంబర్స్ కూడా ప్రైమ్స్ కాబట్టి సో వాటి యొక్క LCM దేర్ LCM మస్ట్ బి దేర్ ప్రొడక్ట్. అవునా కదా? ఆ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయడమే అదే LCM అవుతుంది. సో LCM ఆఫ్ 3,5 అంటే రెండు ప్రొడక్ట్ చేయడమే. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్, గుర్తుపెట్టుకోండి. 3 × 5 15. సో LCM ఎంత అండి? 15 వచ్చింది. సో ఈ స్టెప్ క్లియర్, ఈ స్టెప్ కూడా క్లియర్ కదండి. డినామినేటర్స్కి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి? LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో LCM ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో నాకు LCM ఆఫ్ 3,5 అనగానే ఆ రెండు నెంబర్స్ నాకు ఎలా కనబడుతున్నాయి? ఆ రెండు కూడా ప్రైమ్స్ అని కనబడుతుంది. ఎప్పుడైనా మీకు ఇచ్చిన నెంబర్స్లో ఓన్లీ ప్రైమ్సే ఉంటే ఆర్ ఆల్ నెంబర్స్ ప్రైమ్స్ ఉంటే వాటి యొక్క LCM అనేది ఏమవుతుంది? దేర్ ప్రొడక్ట్ ఓన్లీ, వాటి యొక్క లబ్ధమే. అంటే ఇంకా చెప్పాలంటే మల్టిప్లికేషన్ చేయడమే. సో 3 × 5 15 అయిపోయింది. సో ఇక్కడ క్లియర్ కదండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 1 రాయడము, స్టెప్ నెంబర్ 2 LCM ఫైండ్ అవుట్ చేయడం, స్టెప్ నెంబర్ 3 జాగ్రత్త, ఇది ఇంపార్టెంట్ స్టెప్, చాలా ఇంపార్టెంట్ స్టెప్. స్టెప్ నెంబర్ 3 ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్ హారిజెంటల్ లైన్ ఒకటి రాయండి. ఈ కింద ఏం చేయాలి? హారిజెంటల్ లైన్ రాసి LCM ఎంత వచ్చిందండి? ఇక్కడ 15 వచ్చింది. ఆ 15 ఇక్కడ రాసేయండి. అర్థం అవుతుంది? అర్థం కలదా? ఏం లేదు. స్టెప్ నెంబర్ 1 యాస్టీగా రాయడం, స్టెప్ నెంబర్ 2 LCM ఫైండ్ అవుట్ చేయడం, కసాగు ఫైండ్ అవుట్ చేయడం, స్టెప్ నెంబర్ 3 ఒక హారిజెంటల్ లైన్ రాసి కింద డినామినేటర్ వాల్యూ కింద ఇక్కడ LCM ఎంత వస్తుందో అంత రాయాలి. ఇక్కడ క్లియర్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే స్టెప్ ఏదంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న స్టెప్పే. సో జాగ్రత్తగా వినండి, ఒక్కసారి వింటే సరిపోద్ది. ఈ స్టెప్ ఏంటంటే ఈ కింద ఉన్న డినామినేటర్ జాగ్రత్త చూడాలి. ఈ కింద ఉన్న డినామినేటర్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ ఎంత ఉందండి చెప్పాలి? 3. ఈ 3 అనేది 15లో ఎన్నిసార్లు వస్తుంది అంటే ఇంకా క్లియర్గా చెప్తాను. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 15 అనేది 3 టేబుల్ చదువుతున్నప్పుడు 15 అనేది ఎప్పుడు వస్తుంది మాట్లాడాలి. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 15 ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. సో ఆ 5 ఇక్కడ రాయండి. 5 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంటే అది యాస్టీగా రాయడమే 14. అర్థమైందా? అర్థం కాలేదా? ఫస్ట్ మళ్ళీ అగైన్ ఫస్ట్ LCM రాస్తాం కదండి. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడున్న డినామినేటర్ ఆర్ అక్కడున్న నెంబర్కి సంబంధించి టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్ రీడ్ చేసిన 15 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? 3 టేబుల్ చదువుతున్న 15 ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. 3 5s 15. సో 5 టైమ్స్ కూడా 5 ఇంటూ పైన న్యూమరేటర్ ఎంత ఉంటే ఆ న్యూమరేటర్ అంత రాసేయాలి. క్లియరా? నెక్స్ట్ కామా పెట్టుకోండి, ఒక కామా. అగైన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న డినామినేటర్ ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంక రిమైనింగ్ డినామినేటర్ మీద ఫోకస్ చేద్దాం, రిమైనింగ్ హారము మీద ఫోకస్ చేద్దాం. అగైన్ సేమ్ ఈ 5 టేబుల్ చదువుతున్నప్పుడు 15 ఎప్పుడు వస్తుంది? 5 టేబుల్ చదువుతున్నప్పుడు 15 ఎప్పుడు వస్తుంది? 5 3s అంటే 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ పైన ఇక్కడ ఎంత ఉంటే ఆ న్యూమరేటర్ యాస్టీగా రాయడమే. అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ రివైండ్ చేసి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ రాసిన 5 × 14 ఎంత అండి? 5 14 ఎంత అండి చెప్పాలి? 70. తర్వాత ఏముంది ఇక్కడ? కామా. తర్వాత 3 × 17 3 17 ఎంత అండి? 51. తర్వాత ఏముంది? ఒక హారిజెంటల్ లైన్ ఉంది. తర్వాత ఏముంది? డినామినేటర్ 15గా ఉంది. ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కిందున్న డినామినేటర్ని దేనికి అదే సెపరేట్గా రాస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? ఈ రెండు నెంబర్లకి కలిపి ఒక డినామినేటర్ రాశాను కదా. ఇప్పుడు డినామినేటర్లు ఏ నెంబర్కి ఆ నెంబర్ సెపరేట్గా రాస్తున్నాను. ఇది కేవలం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో సెపరేట్గా రాస్తే 70/15 ఒకటి, నెక్స్ట్ 51/15 ఒకటి అయిపోయింది. క్లియర్ అండి? సో వన్స్ రాసుకున్న తర్వాత ఒక్కసారి ఈ రెండు ఫ్రాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా వచ్చే రెండు ఫ్రాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏ ఫ్రాక్షన్స్ అండి? చాలా ఈజీ ఫ్రాక్షన్స్, టైప్ 1 ఫ్రాక్షన్స్. సో టైప్ 1 ఫ్రాక్షన్స్లో మనకి ఎప్పుడూ కూడా డినామినేటర్ సేమ్ ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. టైప్ 1 ఫ్రాక్షన్స్ కంపారిజన్ చెప్తున్నప్పుడు ఆ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా టైప్ 1లో ఎలాగుంటాయంటే డినామినేటర్స్ హారము విలువలు అనేవి ఒకేలాగా ఉంటాయి. సో వెన్ ఎవర్ డినామినేటర్స్ ఆర్ సేమ్
ఎప్పుడైతే మీకు డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయో, గ్రేటర్ వాల్యూ కావాలి, బిగ్గర్ వాల్యూ కావాలి అంటే న్యూమరేటర్స్లో ఎక్కడ బిగ్గా ఉంటుందో, న్యూమరేటర్స్లో ఎక్కడ బిగ్గా ఉంటుందో అదే మనకి బిగ్గర్ నెంబర్. సో ఈ రెండిట్లో బిగ్గర్ ఏదండి 70, అలాగే 51. సో బిగ్గర్ ఏదండి 70, ఇది కదా. సో దీనికి సంబంధించిన ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్. అర్థమైంది, అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ ట్రిక్ ఇది. ఇచ్చిన రెండు ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, రాశాను. తర్వాత డినామినేటర్స్ ఏవి ఉంటాయో వాటికి సంబంధించిన ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి, చేశాను. 15 వచ్చింది. సో ఆ 15 డినామినేటర్లో రాసుకొని ఈ కింద ఉన్న డినామినేటర్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు ఈ 15 ఎన్నిసార్లు వస్తుందో చూడాలి. 3 టేబుల్ 15లో 5 టైమ్స్ వస్తుంది. 5 తర్వాత ఇంటూ పెట్టుకోండి, ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంటే అది రాసేయండి. నెక్స్ట్ కామా. అగైన్ ఇప్పుడు ఇంకో రిమైనింగ్ డినామినేటర్ ఉంది కదా, ఆ డినామినేటర్కి సంబంధించిన టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ ఎక్కువ చదువుతున్నప్పుడు 15 ఎప్పుడు వస్తుంది అంటే 3 టైమ్స్ వస్తుంది. సో 3 ఇంటూ ఆ న్యూమరేటర్ ఎంత ఉంటే అంత రాయాలి, రాశాను. నెక్స్ట్ 5 into 14, ఇక్కడ మల్టిప్లికేషన్ కనబడుతుంది కదా. సో 5 into 14 అంటే 70, కామా 3 into 17 అంటే 51. సో హారిజెంటల్ లైన్ రాశాను, 15లా రాశాను. ఇక్కడ ఈ రెండు నెంబర్కి సంబంధించి డినామినేటర్ అనేది కామన్గా ఉంది. నేనేం చేస్తానంటే ఆ డినామినేటర్ని దేనికి అదే సెపరేట్గా రాస్తున్నాను. అంటే 70/15, 51/15. వన్స్ ఈ రెండు ఫ్రాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే టైప్ 1 కంపారిజన్లో చేసిన ఫ్రాక్షన్స్ లాగా ఉన్నాయి. టైప్ 1 కంపారిజన్ ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే డినామినేటర్ సేమ్ ఉంటాయి. అసలు టైప్ 1 టైప్ 2 పక్కన పెట్టేయండి. సో ఎప్పుడైనా మీకు డినామినేటర్ సేమ్గా ఉన్నప్పుడు బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలంటే న్యూమరేటర్లో ఎక్కడ బిగ్గా ఉంటుందో, న్యూమరేటర్ ఎక్కడ పెద్దగా ఉంటుందో అదే బిగ్గర్ ఫ్రాక్షన్. ఒకవేళ స్మాలర్ ఫ్రాక్షన్ కావాలి అంటే ఇక్కడ క్వశ్చన్లో బిగ్గర్ బదులు స్మాలర్ ఇచ్చారు అనుకోండి, సో న్యూమరేటర్లో ఎక్కడ స్మాల్ ఉంటుందో అదే స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది. క్లియర్గా అర్థమైందండి? ఓకే. సో మనకి ఈ రెండింటిలో బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదని డిసైడ్ చేసాం మనం, 70/15 అని చెప్పి ఇది డిసైడ్ చేసాం. బట్ మీరు ఆప్షన్లో చెక్ చేసుకుంటే ఈ ఆప్షన్ ఎక్కడ కనబడదు. ఏంటండి, మనకి జనరల్గా అయితే ఇంత కంపారిజన్ చేసుకుంటే మనకి 17/15 అనేది బిగ్గర్ ఫ్రాక్షన్ అని చెప్పి వచ్చింది. బట్ మీరు ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఈ ఆప్షన్ ఎక్కడ కనబడదు. ఈ ఆప్షనే కాదు, ఈవెన్ ఈ ఆప్షన్ కూడా కనబడదు. అదేంటి సార్ అంటే ఈ ఆప్షన్ కనబడదండి. ఈ 17/15 అనేది ఈ ఫ్రాక్షన్ సంబంధించిన ఫాము. ఈ 70/15 అనేది దీనికి సంబంధించిన ఫ్రాక్షన్. ఈ 51/15 అనేది దీనికి సంబంధించిన ఫ్రాక్షన్. మనం ఏం చేసామంటే ఒరిజినల్గా ఇచ్చిన ఫ్రాక్షన్ని జస్ట్ మనం న్యూ ఫామ్లోకి మార్చుకున్నాం అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఇక్కడ వరకు చేసి మీరు ఆప్షన్ కాసి వెతికారు అంటే ఆప్షన్లు కనబడవు. ఎందుకంటే ఈ ఫ్రాక్షన్ అనేది ఫస్ట్ ఫ్రాక్షన్ సంబంధించింది, సెకండ్ ఫ్రాక్షన్ సంబంధించింది. క్లియరా? ఓకే. ఇది ఎల్సిఎం యూస్ చేసి ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలని చెప్పి ఇప్పుడు సెకండ్ ట్రిక్ యూస్ చేద్దామండి. ఒక నెక్స్ట్ మోడల్ ఏం యూస్ చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ ఈరోజు ఎందుకు నేను అన్ని మోడల్స్ చెప్తున్నానంటే స్టిల్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈరోజు క్లాస్తో క్లారిఫై అవ్వాలని చెప్పి నేను మళ్ళీ ఈ మోడల్స్ చెప్తున్నాను. సో క్రాస్ మల్టిప్లికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఏం చేయాలి, ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఆ రెండు రాద్దానండి. 14/3, 17/5. ఓకే, రాశాను. స్టెప్ నెంబర్ 1 ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2, సార్ క్రాస్ మల్టిప్లై చేయాలి సార్. వెరీ గుడ్, రండి క్రాస్ మల్టిప్లై చేద్దాం. 3 into 17 హౌ మచ్? 317 సార్ 51. ఆ 51 ఇక్కడే వేసుకోవాలి. నెక్స్ట్ 5 into 14 ఎంత అండి? 70. ఇక్కడ 70, అక్కడ 51 వచ్చింది. క్లియరా కదా? ఓకే డన్. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ కాస్త చూడాలి. మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని అడిగారు? బిగ్గర్ ఫ్రాక్షన్, పెద్ద భిన్నం ఏదో అడిగాడు. సో మనల్ని బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో, క్రాస్ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ వాల్యూ ఎక్కడుందో, ఎక్కడుంది బిగ్ వాల్యూ? మనకి 70 ఇక్కడ ఉంది చూడండి బిగ్ వాల్యూ. సో బిగ్ వాల్యూ ఎక్కడుందో దాని కింద ఉన్న ఫ్రాక్షనే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది, మన ఆన్సర్ అవుతుంది. సో హియర్ యువర్ ఆన్సర్ ఈజ్ 14/3. సో 14/3 ఈజ్ బిగ్గర్ ఫ్రాక్షన్. ఇందాక మనం ఎల్సిఎం యూస్ చేసినప్పుడు కూడా 14/3 వచ్చింది మన ఆన్సర్. ఈవెన్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేసేటప్పుడు కూడా మన ఆన్సర్ ఎంత వచ్చింది? 14/3. క్లియర్ అండి? నెక్స్ట్ ఏం చెప్పాను, నెక్స్ట్ మెథడ్ ఏంటండి? డివిజన్ మెథడ్ ఏంటి? డివిజన్ మెథడ్ ఏంటి? సో డివిజన్ మెథడ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మీకు డివిజన్స్ బాగా వచ్చి ఉండాలి, భాగాహారాలు వచ్చి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 14/3ని యాస్టీగా రాద్దాం. 14/3. నెక్స్ట్ 17/5 కూడా యాస్టీగా రాద్దాం. 17/5. ఈ రెండు ఫ్రాక్షన్స్ రాశాం కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే డివిజన్ మెథడ్లో ఈ రెండు వాల్యూస్ని డివిజన్ చేసి ఆ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ రాయాలి.
ఈ రెండు నెంబర్స్ మీరు డివిజన్ చేసి ఆ వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందో రాయాలి. చేద్దాం రండి డివిజన్. 14 ఏమో ఇక్కడ రాయాలి, డివిడెండ్ కింద రాయాలి. ఇప్పుడు కూడా 14 ఈజ్ ఏ డివిడెండ్, 3 ఈజ్ ఏ డివైజర్. ఆల్రెడీ వచ్చు. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 14 ఎప్పుడు వస్తుందండి? 3 4 12, 3 4 12. సో తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంతా చేసుకురావాలి. అంత అక్కర్లేదు, ఇక్కడ వచ్చే వాల్యూ చూసుకుంటే సరిపోద్ది. ఎంత వచ్చింది వాల్యూ? 4. ఇంకా చెప్పాలంటే 4 సంథింగ్ వస్తుంది. అదంతా అక్కర్లేదు, మొత్తం డివిజన్ చేసి వాల్యూ అంతా ఇక్కడ వేయాల్సిన అవసరం లేదండి. కంపేర్ చేయడానికి ఎప్పుడు కూడా కంపేర్ చేయడానికి ఫస్ట్ డిజిట్ ఈజ్ ఎనఫ్. ఫస్ట్ ఉండే డిజిట్ చూసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నది ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా కంప్లీట్గా డివిజన్ కంప్లీట్ చేయాలి అంటే నీకు ఇక్కడ 4 వచ్చి ఒకవేళ ఇక్కడ కూడా 4 వచ్చింది అనుకోండి, ఫస్ట్ డిజిట్ 4 వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం డివిజన్ అనేది కంప్లీట్గా చేయాలి. మళ్ళీ దీని గురించి మాట్లాడతాను. ఇది కూడా చేసానమ్మండి. ఇది 4 వస్తుందో లేకపోతే సమ్ అదర్ డిజిట్ వస్తుందో సో చూసుకుందాం. సో 17/5 ఎక్కడ చేద్దాం? ఇక్కడ చేద్దాం. 17/5. సో 5 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 17 ఎప్పుడు వస్తుంది? 5 3s 15. అగైన్ ఇదంతా మనం సబ్ట్రాక్ట్ చేయడం అంత అవసరమా? అక్కర్లేదు. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముందో చూసుకోండి, 3 ఉంది. అంటే దీని ఆన్సర్ ఏమై ఉంటుంది? మహా అయితే 3 సంథింగ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఓన్లీ వచ్చిన సింగిల్ డిజిట్లే తీసుకొని ఇక్కడ వేస్తున్నాను. ఎందుకు సార్ అంటే కంపేర్ చేయడానికి నాకు ఇది సరిపోతుంది. మరి ఎప్పుడు సార్ కంప్లీట్గా చేయాలి? డివిజన్ ఎప్పుడు కంప్లీట్గా చేయాలి అంటే ఇక్కడ 4 వచ్చిందా, ఒకవేళ ఇక్కడ కూడా 4 వచ్చినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 4 వచ్చిందా, ఇక్కడ కూడా 4 వచ్చినప్పుడు, లేదా ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ కూడా 3 వచ్చినప్పుడు, రెండు కూడా సేమ్ డిజిట్లు వచ్చినప్పుడు నువ్వు డివిజన్ని కంప్లీట్గా అంటే ఫుల్ ప్లెజ్డ్గా చివరి వరకు కూడా చేసుకురావాలి. అదర్వైజ్ ఫస్ట్ డిజిట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఎంత వచ్చింది ఇక్కడ? 4 3 మీరే చెప్పండి. 4 పెద్దదా? మన ఇక్కడ ఏమడిగాడు? బిగ్గర్ ఫ్రాక్షన్. సో బిగ్గర్ వాల్యూ కావాలి. సో 4 బిగ్ అవుతుందా, 3 బిగ్ అవుతుందా? సో ఆబ్వియస్లీ ఏం బిగ్ అవుతుంది? 4 బిగ్ అవుతుంది. అంతే కదండి. మీరు అడగచ్చు, సార్ 4 సంథింగ్లో వదిలేయండి. సో ఫ్రంట్కి 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. 4 బిగ్గా, 3 బిగ్గా? 4 బిగ్. 4 బిగ్ అవుతున్నప్పుడు దానికి సంబంధించిన ఫ్రాక్షన్ ఇదే కదా. సో ఇదే మనకి బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. మనం ఎల్సిఎం యూస్ చేసినప్పుడు ఇదే బిగ్ వచ్చింది. ఈవెన్ క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేసినప్పుడు 14/3 వచ్చింది. నా డివిజన్ మెథడ్ యూస్ చేసినప్పుడు కూడా 14/3 వచ్చింది. సో మీకున్న డౌట్ అయితే క్లారిఫై అయిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మీరు అడగచ్చు, సార్ ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కూడా అంటే అవి నేనే వద్దని చెప్తున్నాను. ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ అనేవి మీరు నవోదయ కానీ లేదు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు దయచేసి మీరు ఏం చేయాలంటే ఈక్వివలెంట్ ఫ్రాక్షన్ సంబంధించి మోడల్ యూస్ చేయకండి. క్లియర్ కదండి? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్? 2/3, 5/6, 7/12, 2/8. ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో పెద్ద భిన్నము ఏది? సో అగైన్ ఈ ప్రాబ్లం సంబంధించి నేను 3 ట్రిక్స్ కూడా చెప్తాను. సో కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ట్రిక్ ఏం యూస్ చేద్దాం? ఎల్సిఎం యూస్ చేద్దాం. రండి ఆన్సర్. సో ఎల్సిఎం యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎంలో ఏం చేయాలి? ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. రండి రాద్దాం యాస్టీగా. 2/3 ఓకే రాశాను. నెక్స్ట్ 5/6 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. నెక్స్ట్ 7/12 యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. నెక్స్ట్ 2/18 కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. సో స్టెప్ నెంబర్ 1 ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ టీగా రాయాలి. ఓకే రాశాను. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 కింద ఉన్న డినామినేటర్స్కి ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. కింద ఉన్న డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? 3కి 6కి 12కి 18కి ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయాలి? 3 6 12 8. 3 6 12 8. సో ఈ నెంబర్స్కి సంబంధించి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. కసాగ్ ఎంతో చెప్పాలి. చెప్పండి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేసి. సో నేనైతే మాత్రం ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి కొన్ని ట్రిక్స్ చెప్పాను. సో వాటిలో కొన్ని ట్రిక్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా వినండి. మీకు ఇంకా చిన్న డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి. నేనేం చేస్తానంటే ఫస్ట్ మోడల్ కింద ఇచ్చిన నెంబర్స్లో మీకు ఆల్రెడీ మల్టిపుల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడంలో మల్టిపుల్ ట్రిక్ చెప్పాను. మల్టిపుల్ ట్రిక్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్స్లో బిగ్గర్ నెంబర్ అయితే చూసుకోవాలి. సో ఇచ్చిన నెంబర్స్లో బిగ్గర్ నెంబర్ ఏంటి? 18. తర్వాత ఏం చేయాలి? దాన్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. ఓకే 18 స్ట్రైక్ అవుట్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి? రిమైనింగ్ నెంబర్స్ అనేవి దీనికి ఎగ్జాక్ట్గా ఫ్యాక్టర్స్ అవుతున్నాయో చెక్ చేయాలి. వద్దు, రిమైనింగ్ నెంబర్స్ సంబంధించిన టేబుల్స్ చదువుతున్నప్పుడు ఈ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో 3 టేబుల్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 టేబుల్ చదవండి. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదా? 3 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదా? ఎస్ వస్తుంది సార్ అంటే ఓకే వెరీ గుడ్. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుంది. నెక్స్ట్ 6
6 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదా అంటే వస్తుంది సార్, వెరీ గుడ్. నెక్స్ట్ 12 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదా అంటే రాదు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ కూడా దీనికి ఫ్యాక్టర్స్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని టేబుల్స్లో కూడా ఈ నెంబర్ రావాలి. బట్ ఇక్కడ రాలేదు. రానప్పుడు ఏం చేశాను, ఆ నెంబర్ తీసేసి దాని యొక్క నెక్స్ట్ మల్టిపుల్ రాయమని చెప్పాను. 18 యొక్క నెక్స్ట్ గుణిజం ఎంత, నెక్స్ట్ మల్టిపుల్ ఎంత, 36. సో అగైన్ చెక్ చేద్దాం. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 36 వస్తుందా రాదా, 3 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా రాదా, ఎస్. 3 12 ఎంత అండి, 36, ఓకే వస్తుంది. నెక్స్ట్ 6 టేబుల్ చదువుతున్నప్పుడు 36 వస్తుందా రాదా, ఎస్. 6 6 6 6 ఎంత అండి, 36, ఓకే ఇది కూడా వస్తుంది. అగైన్ 12 టేబుల్ చదువుతున్నప్పుడు 36 వస్తుందా రాదా, ఎస్. 12 3 12 3 36. సో ఇప్పుడు చూసారా, మొత్తం 3 నెంబర్లు కూడా దీనికి ఎగ్జాక్ట్గా ఫ్యాక్టర్స్ అనేవి. సో ఇదే మన ఎల్సిఎం 36, ఇదే మన ఎల్సిఎం. ఎల్సిఎం ఎంతండి, 36. సార్ మాకు ఈ మెథడ్ వద్దు, ఇంకో మెథడ్ చెప్పండి సార్ అంటే చెప్తాను, డివిజన్ మెథడ్ చెప్తాను. మీకు ఈ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఎల్సిఎంకి ఎప్పుడైనా సరే బెస్ట్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడే. రండి, డివిజన్ మెథడ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని యాస్టీగా రాయాలి. ఇచ్చిన నెంబర్స్ని యాస్టీగా రాస్తున్నాను. 3 6 12 18 రాసిన తర్వాత ఒక ఎల్ లాంటి షేప్ పెట్టాలి. ఓకే పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇటు పక్క రాసే నెంబర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే అవ్వాలి, అవునా కదా. మర్చిపోయిన, ప్రైమ్ నెంబర్స్ అవ్వాలంటే లాస్ట్ ప్రాబ్లం, లాస్ట్ క్లాస్లో లాస్ట్ 7th ప్రాబ్లం అనుకుంటా, నేను కింద 4 రాశాను. అప్పుడు చాలామంది అడిగారు, నువ్వు అన్నీ చెప్పడం ప్రైమ్ రాయాలని చెప్పావు, బట్ అక్కడ మాత్రం 4 అని ఎందుకు రాసావు అని చెప్పి చాలామంది అడిగారు. సో అక్కడ లాస్ట్ స్టెప్ అనేది మీ ఇష్టం అండి, ప్రైమ్ అయినా రాయొచ్చు, ప్రైమ్ కాందైనా రాయొచ్చు. ప్రైమ్ కాంది అంటే కాంపోజిట్ నెంబర్. లాస్ట్ స్టెప్లో ఎప్పుడైనా మీకు నచ్చిన నెంబర్ రాయొచ్చండి, నో ప్రాబ్లం. అది ప్రైమ్ కావాల్సిన అవసరం కూడా కాదు. సో మీ డౌట్ క్లారిఫై అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఎవరైతే 7th క్వశ్చన్ బాగా విన్నారో వాళ్ళకి ఖచ్చితంగా డౌట్ వచ్చే ఉంటుంది. చాలామంది అడిగారు కూడా, డౌట్ రాని వాళ్ళకి హ్యాపీ. ఇంకా రండి. సో 3 6 12 18 ఫస్ట్ ఏం చేయాలి, 2 నుంచి స్టార్ట్ చేయాలి. మనకు చెప్పిన ఇక్కడ స్టార్ట్ డివిజన్ మెథడ్లో ఎప్పుడు కూడా ప్రైమ్సే తీసుకోవాలి. సో వాట్ ఇస్ ద స్మాలెస్ట్ ప్రైమ్, 2. సో ముందు 2 తీసుకుందాం. రండి, 2 టేబుల్ చదువుతున్నప్పుడు 3 వస్తుందా రాదా, 2 టేబుల్ చదువుతున్నప్పుడు 3 వస్తుందా రాదా, రాదు. సో 3ని 3 లాగే రాయాలి. నెక్స్ట్ రానప్పుడు ఆ నెంబర్ని యాస్టీగా రాయాలి, రాయాలి. నెక్స్ట్ అదే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 6 వస్తుందా రాదా, వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 3 టైమ్స్. అదే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు, 6 టైమ్స్. నెక్స్ట్ అదే 2 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎప్పుడు, 9 టైమ్స్. ఇక్కడ వరకు అర్థమైంది, అర్థం కాలేదు, ఎస్ అర్థమైంది. ఇప్పుడు చూడండి, 3 ఉంది, 6 ఉంది, 9 ఉంది. ఈ అన్ని నెంబర్స్ ఒక టేబుల్లో వచ్చేస్తాయి. ఈ అన్ని నెంబర్స్ కూడా ఒక టేబుల్ వస్తుంది. ఏ టేబుల్ అనేది, వెరీ గుడ్, 3 టేబుల్లో వస్తుంది. సో అగైన్ 3 అనేది ప్రైమా కాదా, ప్రైమే. అగైన్ 3 అనేది ప్రైమా కదా, ప్రైమే. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 3 ఎన్నిసార్లు వస్తుందండి, 1 టైము. అగైన్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 3 ఎప్పుడు వస్తుందండి, 1 టైము. సో అగైన్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుందండి, 2 టైమ్స్. అగైన్ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 9 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ప్రాసెస్ ఎంతవరకు కంటిన్యూ చేయాలి అంటే కింద నీకు అన్ని 1లు వచ్చేదాకా కంటిన్యూ చేయాలి. సో మనకి 1 1 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2 3 ఉంది అంటే అన్నీ కూడా 1లు రాలేదు. సో రానప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ 2 టేబుల్, ఇక్కడ 1 1 లాగే రాద్దాం. రండి, 1ని 1 లాగే రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ 1 1 లాగే రాద్దాం, ఎందుకంటే 1 మనం ఏం చేయలేం. నెక్స్ట్ 2 టేబుల్ 2 ఎప్పుడు వస్తుందండి, 2 టేబుల్ 2 1 టైం వస్తుంది. నెక్స్ట్ 2 టేబుల్ 3 వస్తుందా రాదా, రాకపోతే ఏం చేయాలని చెప్పాను, ఆ నెంబర్ని యాస్టీగా రాయాలి. ఇక్కడ వరకు అర్థమైంది, అర్థం. రానప్పుడు ఆ నెంబర్ని యాస్టీగా రాసేయాలి. అగైన్ నెక్స్ట్ 3 టేబుల్ ఒకటి మిగిలింది. సో 3 టేబుల్తో చేద్దాం దీన్ని. 3 టేబుల్తో చేసినప్పుడు 1 అనేది 1 లాగే వస్తుంది. అగైన్ 1 అనేది 1 లాగే వస్తుంది. అగైన్ 1 అనేది 1 లాగే వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్లో 3 ఎప్పుడు వస్తుంది అంటే 1 టైం వస్తుంది. సో ఒకసారి ఫైనల్గా మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా కింద నాకు 1లో వచ్చినాయి, అండ్ ఇక్కడ అన్నీ కూడా నాకు ప్రైమ్సే వచ్చినాయి. లాస్ట్ టైం 7th సెమ్కి నేను ఇక్కడ 4 రాశాను. లాస్ట్ స్టెప్ మీ ఇష్టం అండి. ఒకవేళ నాకు ఇక్కడ 4 మిగిలింది అనుకోండి, ఇక్కడ 4 రాసేయచ్చు నేను, అది కూడా లాస్ట్ స్టెప్కి మాత్రమే. లేదు మేము ప్రైమ్స్ యూస్ చేస్తాం అంటే ప్రైమ్స్ అని యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. లాస్ట్ స్టెప్ వరకు అయితే మాత్రం మీ ఇష్టం. సో అయిపోయింది, నాకు అన్నీ కూడా 1లో వచ్చినాయి. సో 1లో వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. మల్టిప్లై చేద్దామా, రండి. 2 3s 6, 6 2s 12, 12 3s 36. సో నాకు డివిజన్ మెథడ్ యూస్ చేసినప్పుడు 36 వచ్చింది, అండ్ మల్టిపుల్స్ మెథడ్ అక్కడ కూడా 36 వచ్చింది. సో ఏదో ఒక మెథడ్ అయితే మీరు ప్రిఫర్ చేసుకుని, అది మీ ఇష్టం. రండి, 36 వచ్చింది. సో నాకు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎల్సిఎం యూస్ చేసి ఫ్రాక్షన్స్. ఇదంతా కూడా రఫ్ వర్క్ అండి, ఇదంతా కూడా రఫ్ వర్క్.
సో ఫ్రాక్షన్స్ ఎల్సిఎంని యూస్ చేస్తూ ఫ్రాక్షన్స్ ఎలా కంపేర్ చేయాలంటే స్టెప్ నెంబర్ 1 ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. స్టెప్ నెంబర్ 2 కింద ఉన్న డినామినేటర్స్కి మాట్లాడాలి. కింద ఉన్న డినామినేటర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేశాను. సో నేను మీకు 2 చేసి చూపించాను. మల్టిపుల్ మెథడ్లో 36 వచ్చింది, డివిజన్ మెథడ్లో కూడా 36 వచ్చింది. సో నాకు ఎంత అయిందండి ఇక్కడ 36 వచ్చింది. ఈ స్టెప్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో వన్స్ మన డినామినేటర్ వాల్యూ ఎల్సిఎం రాసుకున్న తర్వాత డినామినేటర్ మీద ఫోకస్ చేయాలి. డినామినేటర్ మీద హారాల మీద ఫోకస్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉందండి 3. ఈ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 12 టైమ్స్ వస్తుంది. 12 ఇంటూ ఈ పైన న్యూమరేటర్ ఎంత ఉంటే అది రాసుకోవాలి. ఇంపార్టెంట్ స్టెప్లు అండి ఇవన్నీ కూడా. కామా నెక్స్ట్ అగైన్ 6 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 6 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 6 టైమ్స్ వస్తుంది. 6 ఇంటూ దానికి సంబంధించిన న్యూమరేటర్ రాయడమే 5 కామా నెక్స్ట్ 3 అయిపోయింది, 6 అయిపోయింది. నెక్స్ట్ డినామినేటర్ 12. సో ఈ 12 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 12 టేబుల్ చదువుతున్నప్పుడు 36 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ దానికి సంబంధించిన న్యూమరేటర్ పక్కన రాయడమే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా డినామినేటర్ ఇది ఒకటి మిగిలింది. 18 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 18 టేబుల్లో 36 2 టైమ్స్ వస్తుంది. 18 2s. సో 2 ఇంటూ దానికి సంబంధించిన న్యూమరేటర్ని యాస్టీగా రాయాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది. కానీ ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి, చాలా మీరు ఈ స్టెప్కి అలవాటు పడండి, ఈ స్టెప్స్కి అలవాటు పడండి. ఎందుకంటే తర్వాత ఫర్దర్గా నేను స్టార్ట్ చేసే చాప్టర్స్ కానీ ఫర్దర్గా నేను చెప్పే కాన్సెప్ట్స్కి ఎక్కువగా ఈ మోడల్ యూస్ చేస్తాను. సో దీనికి మీరు అలవాటు పడండి, ఓకేనా? సో వన్స్ ఇదంతా అయిపోయింది. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు 36 ఎప్పుడు వస్తుంది? 12 పైన న్యూమరేటర్ని రాయాలి అంతే. న్యూమరేటర్ కూడా మర్చిపోకండి, ప్రతిసారి కూడా న్యూమరేటర్ రాస్తున్నాను. రాసేసిన తర్వాత ఏం చేద్దాం? ఈ కింద ఉన్న డినామినేటర్ 36ని యాస్టీగా రాశాను. నెక్స్ట్ 12 ఇంటూ 2 12 2s ఎంత అండి? 12 2s 24 కామా 6 ఇంటూ 5 30 కామా 3 ఇంటూ 7 21 కామా 2 ఇంటూ 2 4. సో ఈ పైన ఉన్న న్యూమరేటర్కి అన్నిటికి కలిపి కామన్గా ఒక డినామినేటర్ ఉంది. పైన ఉన్న న్యూమరేటర్లకి అన్నిటికి కలిపి కామన్గా ఒక డినామినేటర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? విడివిడిగా రాసుకుందాం. ఏ న్యూమరేటర్కి ఆ డినామినేటర్ రాద్దాం. ఏ న్యూమరేటర్కి ఆ డినామినేటర్ రాద్దాం. ఎక్కడ రాద్దామండి? స్పేస్ ఇక్కడ సరిపోద్దా? ఇక్కడ రాద్దాంలేండి. సో 24/36 ఒకటి, 24/36 ఒకటి, నెక్స్ట్ 30/36 ఒకటి, నెక్స్ట్ 21/36 ఒకటి, నెక్స్ట్ 4/36 ఒకటి. ఏం చేయలేదు ఇక్కడ నేను, మ్యాజిక్ ఏం చేయలేదు. ఇక్కడ ఉన్న పైన న్యూమరేటర్లకి అన్నిటికి కలిపి కామన్గా డినామినేటర్ ఒకటే ఉంది. అది నేను దేనికి అదే సెపరేట్గా రాసుకున్నాను. ఈ న్యూమరేటర్కి ఈ డినామినేటర్, ఈ న్యూమరేటర్కి డినామినేటర్, ఈ న్యూమరేటర్కి డినామినేటర్, ఈ న్యూమరేటర్కి డినామినేటర్. అదే నేను చేసింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి వస్తాం. ఏమడిగాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ బిగ్గర్ ఫ్రాక్షన్ ఏది అన్నాడు. సో బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలంటే ఎప్పుడైతే నీకు న్యూమరేటర్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయో పైన న్యూమరేటర్లో ఏది బిగ్గా ఉంటే అదే మనకి బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో 24 30 21 4 వీటిలో బిగ్ ఏదండి? మనకి 30. ఇదే కదా మనకి బిగ్. సో ఆటోమేటిక్గా ఈ ఫ్రాక్షన్ బిగ్ అవుతుంది. సో ఆప్షన్స్లో మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఉంటుందో ఉండదా? మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఉంటుందో ఉండదా? ఉండదు. ఎందుకు? మనకు ఒరిజినల్ ఫ్రాక్షన్స్ ఇవి కాదు. ఒరిజినల్ ఫ్రాక్షన్ అది, ఈ ఫ్రాక్షన్ సంబంధించి ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇది, ఈ ఫ్రాక్షన్ సంబంధించి ఒరిజినల్ ఫ్రాక్షన్ ఇది. అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫ్రాక్షన్కి ఈ ఫస్ట్ ఫ్రాక్షన్, ఇక్కడ ఉన్న సెకండ్ ఫ్రాక్షన్కి ఈ సెకండ్ ఫ్రాక్షన్, ఇక్కడ ఉన్న థర్డ్ ఫ్రాక్షన్కి థర్డ్, ఫోర్త్కి. మీకు ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఇవి మాత్రమే కనబడతాయి. ఇవి మనం చేంజ్ చేసుకున్న ఫ్రాక్షన్స్, ఇవి కనబడవు ఆన్సర్లో. సో అగైన్ మనకి సెకండ్ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ ఉన్న 4 ఫ్రాక్షన్స్ సెకండ్ ఫ్రాక్షన్ బిగ్ అయింది కాబట్టి క్వశ్చన్లో ఉన్న సెకండ్ ఫ్రాక్షన్ మన ఆన్సర్. సో మన ఆన్సర్ ఎంత అంటే 5/6. కొంతమంది అనుకో ఉంటారు, సార్ ఇంత ప్రాసెస్ అవసరమా ఎల్సిఎం? వీటికన్నా డివిజన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఈజీగా ఉంది సార్ అంటే మీ ఇష్టం. నేను ఎప్పుడు కూడా చాయిస్ మీకే వదిలేస్తాను, మీ ఇష్టం అండి. మీకు ఒకవేళ ఈ మెథడ్ టఫ్గా ఉంటే డివిజన్ మెథడ్ యూస్ చేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేసుకోండి, అండ్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ మెథడ్ యూస్ చేయొద్దు. అది ఓన్లీ మీ స్కూల్లోకి ఉపయోగపడుతుందని మాత్రమే చెప్పాను. క్లియర్ అండి? సో ఇది ఎల్సిఎం మెథడ్ చేశాం కదా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దాం, అలాగే డివిజన్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చూద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఇచ్చిన ఫ్రాక్షన్స్ని వెరీ గుడ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. రెండు రాద్దాం. 2/3, 5/6, 7/12, 2/18. వన్స్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నీ కూడా యాజ్ టీగా రాసిన తర్వాత
ఈ 4 ఫ్రాక్షన్స్లో కూడా ఏవో ఒక 2 ఫ్రాక్షన్స్ రాసుకోండి, మీ ఇష్టం. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ 2నే తీసుకుంటాను. సో ఈ 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. సో మనల్ని అడిగిన ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, బిగ్గర్ ఫ్రాక్షన్ ఎంత అన్నాడు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నేను తీసుకున్న 2 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఏదో ఐడెంటిఫై చేస్తాను. నన్ను అడిగింది బిగ్గర్ ఫ్రాక్షన్, సో నేను ఎప్పుడు కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఐడెంటిఫై చేయాలి. అందుకే నేను తీసుకున్న 2 ఫ్రాక్షన్స్లో కూడా బిగ్గర్ ఫ్రాక్షన్ ఏదో ఐడెంటిఫై చేద్దాం. చేసినప్పుడు ఏం చేయాలి, 2 ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 × 5 15. అగైన్ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 6 × 2 12. సో నా బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ ఏది, 12 బిగ్గా 15 బిగ్గా, 15 బిగ్. సో ఇది రెండిట్లో బిగ్ ఏదండి, ఈ ఫ్రాక్షన్ బిగ్ కాబట్టి దీన్ని మొత్తం క్రాస్ చేసేస్తాను నేను, దీంతో నాకు అవసరం లేదు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. అగైన్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్ ఏదో చూస్ చేసుకుంటాను నేను. ఇది డైరెక్ట్గా ఆన్సర్ 5/6 అని చెప్పకూడదు, మిగతా ఫ్రాక్షన్స్తో కూడా కంపేర్ చేసి అప్పుడు చెప్పాలి. సో ప్రస్తుతానికైతే ఈ ఫ్రాక్షన్ బిగ్ కాదని తెలిసింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్ ఏదో చూసుకుంటాను, ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్ ఏదో. సో దానికోసం నేను ఇంతకుముందు ప్రీవియస్గా యూస్ చేసిన వాల్యూని నేను ఎరేస్ చేసేస్తున్నాను. ఓకే, ఎరేస్ చేసేసాను. రండి. సో ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్లో బిగ్ ఏదో చూసుకుందాం. సో అగైన్ ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 6 × 7 6 ఏళ్ళు ఎంత అండి, 42. నెక్స్ట్ 12 × 5 12 5 ఎంత అండి, 60. సో నాకు ఏం కావాలి, బిగ్గర్ ఫ్రాక్షన్ స్మాలర్ ఫ్రాక్షనా, బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి. బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలంటే మల్టిప్లై చేయగా, ఇంకా బెటర్గా మాట్లాడాలంటే క్రాస్ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ ఏది ఉంటుందో దాని కింద ఉన్న ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్. సో క్రాస్ మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ ఏది, 60 బిగ్గా 42 బిగ్గా, 16 బిగ్. సో ఆబ్వియస్లీ దాని కింద ఉన్న ఫ్రాక్షనే బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఈ రెండింటిలో బిగ్ ఏదండి, ఇది బిగ్. సో ఆటోమేటిక్గా దీన్ని క్రాస్ చేసేద్దాం, దీంతో మనకు పని లేదు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇంకా మనకి మిగిలింది ఈ ఫ్రాక్షన్ 5/6 2/18. అది పక్కన రాద్దాం, ఇక్కడ అంతా కూడా కన్ఫ్యూషన్గా ఉంది కాబట్టి ఇక్కడ రాద్దాం. 5/6 అనేది ఒకటి ఉంది, 5/6 ఒకటి మిగిలింది. నెక్స్ట్ 2/18 ఒకటి మిగిలింది. 5/6 2/18. ఇప్పుడు ఏం చేయాలి, అగైన్ ఈ రెండిట్లో కూడా బిగ్గర్ ఏదో చూసుకోవాలి. దానికోసం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 6 × 2 12, అది పైన రాయాలి. 18 × 5 18 5 ఎంత అండి, మాట్లాడాలి, టేబుల్స్ రావాలి. 18 5 ఎంత అండి, 90. సో ఆటోమేటిక్గా నా బిగ్గర్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్లో బిగ్ 90 కాబట్టి ఆ 90కి కింద ఉన్న ఫ్రాక్షన్ బిగ్గర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎస్, నేను 4 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తే నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏది అంటే 5/6. సో మన ఆన్సర్ ఎంత అండి, 5/6. ఇందాక నేను ఎల్సిఎం యూస్ చేసినప్పుడు 5/6 వచ్చింది. ఇప్పుడు నేను క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేసినప్పుడు 5/6 వచ్చింది. ఇప్పుడు డివిజన్ మెథడ్ చెప్తాను. అఫ్కోర్స్ డివిజన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుంది, 5/6 వస్తుంది. సో అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు డివిజన్ మెథడ్, DIVISON డివిజన్ మెథడ్. చాలామంది ఇది ఈజీ అని చెప్తున్నారండి, చాలామంది కూడా ఈజీ అని చెప్తున్నారు. నేనేమాత్రం అలా అగ్రీ అవును. ఎందుకంటే నాకు రీసెంట్గా వచ్చిన కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే కొంతమంది ట్రిక్ 1 ఈజీ అన్నారు, కొంతమంది ట్రిక్ 2 అన్నారు, కొంతమంది ట్రిక్ 3 అన్నారు. ఈరోజు ఎల్సిఎం చెప్పాను, ఒకవేళ అది ఏమో ఈజీ అంటారేమో. సో ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కలాగా బ్రెయిన్ ఉంటుంది, అందరికీ ఒకటే ఈజీగా అనిపించదు. సో ఎవరికి ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, పేరెంట్స్కి పిల్లలకి నేను 4 మెథడ్స్ చెప్పాను. వేరే వాళ్ళకి ఒక మెథడ్ చెప్పి వదిలేయట్లేదు, ఆ ఒక్క మెథడ్ మీరు నేర్చుకోవాలని చెప్పి కూడా ఫోర్స్ చేయట్లేదు. నేను మీకు 4 మెథడ్స్ చెప్పాను. మీకు ఏది నచ్చితే, ఏది బాగా వచ్చు అనుకుంటే అదే యూస్ చేయండి. మిగతా 3 కన్ఫ్యూజన్గా ఉన్నాయనుకోండి, మీకు వచ్చింది ప్రిఫర్ చేయండి. దీనిలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. 4 గంటలు కనీసం ఏదో ఒకటైనా ఈజీగా ఉంటుంది కదండి, కానీ అట్లీస్ట్ ఉంటుంది ఒకటైనా ఈజీగా. ఆ ఒక్కటే మీరు ప్రిఫర్ చేయండి. రెండు డివిజన్ మెథడ్. సో ఏం చేయాలి, డివిజన్ మెథడ్ కూడా ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాసిగా రాసేద్దాం. 2/3 = 5/6 = 7/12 = 2/18. ఇచ్చినవన్నీ యాసిగా రాశాను. తర్వాత ఏం చేయాలి, డివిజన్ చేద్దాం. సో డివిజన్ చేయాలంటే పైన న్యూమరేటర్నేమో డివిడెండ్ కింద రాయాలి, కింద డినామినేటర్నేమో డివైజర్ కింద రాయాలి. రాసాం కదా. సో 3 టేబుల్లో 2 వస్తుందా రాదా, 3 టేబుల్ చదువుతున్నప్పుడు 2 వస్తుందా రాదా, రాదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, డివిజన్లో ఎప్పుడు భాగాహారాలు ఎప్పుడు కూడా ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఇదన్నీ కూడా మీరు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో నేర్చుకొని ఉండాలి. ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో ఇప్పుడు 20 అయింది. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 20 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 6 టైమ్స్ వస్తుంది. 3 6 are 18. నాకు ఈ వాల్యూ చాలు, మిగతాదంతా నేను చేయను. 18 వచ్చింది. ఇక్కడ నీకు ఆల్రెడీ చెప్పాను, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రం చేయాలి. ప్రస్తుతానికి 0.6 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 0.6 వేసేస్తున్నాను. అయిపోయింది.
నెక్స్ట్ వన్ తీసుకుందాం, 5/6 తీసుకుందాం, 5/6. సో ఆటోమేటిక్గా 5 అనేది ఇక్కడ వస్తుంది, 6 అనేది డివైజర్ కింద వస్తుంది. సో అగైన్ టేబుల్ రీడ్ చేస్తే 6 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 5 రాదు కాబట్టి, నిజంగానే రాదు కాబట్టి ఇక్కడ నేను ఐ హ్యావ్ టు కీప్ పాయింట్, నేను ఇక్కడ 0 పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఎప్పుడైతే పాయింట్ పెట్టుకుంటానో వచ్చేది ఇప్పటికి ఇక్కడ ఏమో వచ్చేది 0 వచ్చేస్తుంది. సో 6 టేబుల్ చదువుతున్నప్పుడు 50 వస్తుందా రాదా? ఎస్, ఎప్పుడు వస్తుంది? 8 టైమ్స్ వస్తుంది. 8 ఆరులు ఎంత? 48. సో ఇక్కడ 48 వేస్తాం. సో ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు, ఇక్కడ వచ్చింది వేసుకుంటే సరిపోద్ది, 0.8. నెక్స్ట్ 7/12 ఉంది, ఇక్కడ చేద్దామండి. 7 ఇక్కడ వేయాలి, 12 ఇక్కడ చేయాలి. టేబుల్ రీడ్ చేయండి. 12 టేబుల్ చదువుతున్నప్పుడు 7 వస్తుందా రాదా? రాదు. ఏం చేయాలి అప్పుడు? ఐ హ్యావ్ టు కీప్ పాయింట్ హియర్, నేను ఇక్కడ పాయింట్ పెట్టాలి. ఎస్, పెట్టాను. సో ఇక్కడ నేను పాయింట్ పెట్టినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. 0 వచ్చింది. సో 12 టేబుల్ చదువుతున్నప్పుడు 70 వస్తుందా రాదా? ఎస్, వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్ వస్తుంది. 12 5 ఎంత అండి? 60. 12 5 ఎంత అండి? 60. సో ఇక్కడ 5, ఇక్కడ 60. సో సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చిన వాల్యూ వేసుకుంటే సరిపోద్ది. 0.5 వేసాను. నెక్స్ట్ ఇది ఒక్కటి చేయాలి, ఏది? 2/18 చేయాలి. ఎక్కడ చేద్దాం? 2/18 ఇక్కడ చేద్దామండి. 2/18 ఇక్కడ చేద్దామండి. సో డివిజన్ వేసే పద్ధతి కూడా చెప్తాను, జాగ్రత్త చూడండి. 2/18 అన్నప్పుడు 18 ఎప్పుడు కూడా డివైజర్ అవ్వాలి, కింద ఉన్న డినామినేటర్ ఎప్పుడు కూడా డివైజర్ అవ్వాలి, పైన ఉన్న న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివిడెండ్ అవ్వాలి. ఇది రూల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ని డివిజన్ యూస్ చేసి చెయ్యాలి అంటే కింద ఉన్న డినామినేటర్ ఎప్పుడు కూడా నీకు డివైజర్ అవ్వాలి, సో పైన న్యూమరేటర్ ఎప్పుడు కూడా డివిడెండ్ అవ్వాలి. ఇది క్లియర్ కదండి? రండి. సో అగైన్ 18 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు నీకు 2 వస్తుందా? రాదు. సో ఏం చేస్తాను నెక్స్ట్? సార్ ఇక్కడ పాయింట్ పెట్టాడు సార్, వెరీ గుడ్, అలవాటు అయింది మీకు, ఐఎమ్ హ్యాపీ. సో ఇక్కడ పాయింట్ పెట్టాను. సో అక్కడ పాయింట్ పెట్టినప్పుడు ఇక్కడ ఏం వస్తుంది? 0 వస్తుంది. సార్ వస్తుందా సార్ అంటే ఎస్ వస్తుంది ఆటోమేటిక్గా. సో 0 వచ్చింది. సో అగైన్ 18 టేబుల్ చదువుతున్నప్పుడు 20 వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం వస్తుంది. సో 1 టైం. సో మిగతా అంతా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. 0.1 వచ్చింది. సో ఇంకొకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 0.6, 0.8, 0.5, 0.1 ఈ 4 వాల్యూస్ కూడా డిఫరెంట్ వాల్యూస్. ఏ 2 వాల్యూస్ కూడా మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 6, ఇక్కడ 8, ఇక్కడ 5, ఇక్కడ 1. సో నాకు ఇక్కడ ఏవి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ డిజిట్తోనే డివిజన్ ఆపేశాను. ఒకవేళ మ్యాచ్ అయితే ఏంటి సార్? ఏమీ కాదు, చేసేదేం లేదు, మొత్తం డివిజన్ కంప్లీట్గా చేయాలి. బట్ మీ వరకు అయితే అలాంటి సమస్య కూడా ఒకవేళ ఇచ్చినా డివిజన్ కంప్లీట్గా చేయండి. క్లియరా? అయిపోయింది. డివిజన్ వాల్యూస్ కూడా రాసుకున్నాం. తర్వాత ఏం అడిగాడు? బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు. సో బిగ్గర్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి 0.6, 0.8, 0.5, 0.1 ఈ ఉన్న వాల్యూస్లో బిగ్గర్ వాల్యూ ఏది? బిగ్గెస్ట్ వాల్యూ ఏది? సో ఆబ్వియస్లీ 6 కన్నా 5 కన్నా 1 కన్నా 8 బిగ్ కాబట్టి 6 కన్నా 5 కన్నా 1 కన్నా 8 బిగ్ కాబట్టి ఇదే మనకి బిగ్గర్ వాల్యూ అవుతుంది. సో ఇది బిగ్గర్ వాల్యూ అయినప్పుడు దానికి సంబంధించిన ఫ్రాక్షనే మనకి ఏమవుతుందండి? బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో క్లియర్ కదండి? నేను ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చెప్పిన 2 ప్రాబ్లమ్స్కి కూడా ఎల్సిఎం మెథడ్ చెప్పాను, క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పాను, డివిజన్ మెథడ్ కూడా చెప్పాను. సో ఇంతకుముందు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఐ హోప్ ఈ క్లాస్తో మీకు క్లారిఫై అయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా డౌట్స్ ఉంటే ఎలాగో నేను మోడల్ పేపర్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఓల్డ్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే మాత్రం కంగారు పడకండి, మీరు ఒకటి అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ ట్రిక్లు. మోర్ ఓవర్ ఏదో ఒక ట్రిక్ అయితే మీకు ఫేవరెట్ అయ్యి ఉంటుంది. ఒక ట్రిక్ అయితే మాత్రం అరే ఈ ట్రిక్ భలే ఉంది అనిపించి ఉంటుంది, కన్ఫామ్గా అనిపించి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఆ ట్రిక్కే ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేయండి, అది అర్థం కాలేదనుకోండి ఎల్సిఎం యూస్ చేయండి. ఏదో ఒకటి అర్థమవుతుంది, మనిషి అన్నాక ఏదో ఒకటి అర్థమయ్యే ఉంటుంది. సో ఇదే అండి ఈరోజు క్లాసు. అండ్ రేపు ఈరోజు అయిపోయింది కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ అయితే అయిపోయింది. ఓకేనా? రేపటి నుంచి కొత్త టాపిక్, ఆ కొత్త టాపిక్ కూడా చెప్పేస్తాను మీకు. మనం పాత క్లాస్లో ఒక టాపిక్ చెప్పుకున్నాం, ఏంటంటే ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి కొన్ని రోజుల క్రితం చెప్పుకున్నాం. అవునా? ఎర్లియర్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం ఎడిషన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్, అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్డ్ ఫ్రాక్షన్స్ చెప్పుకున్నాం కదా. సో అప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ కూడా ఉంటుందని చెప్పాను. సో ఆ 2 చెప్పాలంటే మీకు ఎల్సిఎం కాన్సెప్ట్ వచ్చి ఉండాలని కూడా చెప్పాను. సో ఎలాగో మీ అందరికీ ఎల్సిఎం వచ్చింది కాబట్టి రేపు నుంచి మనం ఏం చెప్పుకుందామంటే ఎడిషన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్స్. ఒకసారి క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ ఒకటి అడుగుతాం, ఎంతవరకు గుర్తుందో చూసుకుందాం. వాట్ ఈజ్ అన్లైక్డ్ ఫ్రాక్షన్? అన్లైక్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి చెప్పాలి.
తెలుగులో చెప్పాలంటే లైక్డ్ అంటే సజాతి భిన్నాలు, అన్లైక్ అంటే విజాతి భిన్నాలు. ఒక చెప్పండి, విజాతి భిన్నాలు అంటే ఏంటి చెప్పాలి, బుక్ చూడకుండా చెప్పాలి. ఎస్, వెరీ గుడ్. ఎప్పుడు కూడా మనకి అన్లైక్డ్ ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. ఎస్, లైక్డ్ ఫ్రాక్షన్స్లో అయితేనేమో డినామినేటర్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ అయితే మాత్రం డినామినేటర్స్ కింద ఇచ్చిన హారం విలువలన్నీ కూడా వేరువేరుగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఏంటో మనం రేపు క్లాస్లో చూద్దాము. చిన్న రిక్వెస్ట్, ఇంతకుముందు చెప్పి మళ్ళీ చెప్తాను, వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇది ఒక్కటి నేను మిమ్మల్ని అడుగుతుంది, ఒక్కటే ఈ చిన్న రిక్వెస్టే. సో అందరూ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని మీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన ఛానల్ గ్రో అప్ అవడం కోసం మీ వంతు మీరు ఏం చేయాలో అది చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.